నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సిరిసిల్ల జిల్లా కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన ముఖ్య అతిథులుగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తులు కరీంనగర్ ను వాటర్ హబ్ గా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ దే చొప్పదండి నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన ఎంపీ అరవింద్ కామెంట్స్ కు జగిత్యాల ఎమ్మెల్యే కౌంటర్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యమన్న డాక్టర్ సంజయ్ కుమార్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి రామగుండంలో కలెక్టర్ విస్తృత పర్యటన ఇక వార్తల్లోని వివరాలు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో న్యాయశాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవన సముదాయానికి హైకోర్టు న్యాయమూర్తులు శంకుస్థాపన చేశారు. ముందుగా అక్కడికి చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 10+2 నిర్మాణ శైలిలో చేపట్టిన కోర్టు భవన సముదాయ నిర్మాణ పనులకు హైకోర్టు న్యాయమూర్తులు శంకుస్థాపన చేశారు. ముందుగా నిర్మాణ స్థలానికి చేరుకున్న వారికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ్తో పాటు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతే మొక్కలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి జాతీయ గీతాన్ని ఆలపించారు. వేద పండితుల ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం భవన నిర్మాణ పనులకి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీ, జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ నందిగొండ నరసింగారావు, జస్టిస్ ఈవి వేణుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తిక్ హాజరు కాగా వర్చువల్ గా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి పాల్గొన్నారు. The courts are the institutions of public faith and constitutional responsibility. They represent the enduring assurance that rule of law shall prevail and that every citizen, regardless of their status, circumstance, can approach the doors of justice with dignity, hope and confidence. To remind, the preamble of our Constitution places justice at the very heart of our constitutional vision. It promises to secure to all its citizens social, economical and political justice. Indeed, courts across the nation serve as living institutions through which this solemn constitutional promise is realized. The upcoming new court complex that will rise here will represent the commitment of justice system that is accessible, efficient, transparent and responsive to the needs of the people. దీన్ని ఇనాగ్రేట్ చేసుకుందాం. అప్పుడు కూడా చీఫ్ జస్టిస్ గారిని ఫిజికల్గా ఈసారి వారు వర్చువల్గా అపేర్ అయ్యారు. బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత వర్చువల్గా దీన్ని ఇనాగ్రేట్ చేయకుండా ఫిజికల్గా ఇనాగ్రేట్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి మీకు తెలియజేస్తూ అల్టిమేట్గా ఏంటంటే మీకు ఇప్పుడు చెప్పా ఎన్నో టెక్నాలజీ కానీ రకరకాల డెవలప్మెంట్స్ మనకి జ్యుడిషియల్ కూడా వచ్చాయి. మరి ఏంటి అల్టిమేట్గా సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ను తర్వాత ఈ టెక్నాలజీని అంతా కూడా యూజ్ చేసుకొని అల్టిమేట్గా వీ హ్యావ్ టు రెడ్యూస్ ది పెండెన్సీ. ఇప్పుడే పిడిజీ గారు చెప్పారు 13,000 ఆడ్ ఈజ్ ది పెండెన్సీ ఆఫ్ దిస్ పర్టికులర్ డిస్ట్రిక్ట్. సో ఈ పెండెన్సీ తగ్గించాలి. అల్టిమేట్గా ఏంటి మన గోలు? 77 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి అల్టిమేట్గా కామన్ మ్యాన్ హైస్ టు రిపోజ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద సిస్టమ్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించతలపెట్టిన కోర్టు భవనాల సముదాయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరో 50 ఏండ్ల అవసరాలు తీర్చేలా అత్యాధునిక వసతులతో భవనాన్ని డిజైన్ చేశారు. పాత కోర్టు స్థానంలోనే సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో 81 కోట్ల 60 లక్షల వ్యయంతో రూపుదిద్దుకోనున్న భవనంలో 12 రకాల న్యాయస్థానాలు కొలువుదీరేలా తీర్చిదిద్దనున్నారు. ఒక్కో అంతస్తు 21,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం జరగనుంది. విశాలమైన కోర్టు హాళ్లు,
ప్రతి అంతస్తులో ప్రత్యేకంగా వాష్రూమ్లు, కక్షిదారులకి వెయిటింగ్ హాల్లు, కనీసం 300 కార్లకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తూ నూతన భవనం నిర్మించబోతున్నారు. ఇందులో సెల్లార్తో పాటు 10+2 నిర్మాణ శైలితో రాబోయే 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాను వాటర్ హబ్ గా తీర్చిదిద్దామన్నారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు నీరివ్వకుండా ఎండగడుతుందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రతి కాలువలో పారేది కాళేశ్వరం నీరు కాదా అని ప్రశ్నించారు. 2.5 ఏళ్ల పాలనలో ఆ ప్రాజెక్టుకు చిల్లి గవ్వ కూడా మంజూరు చేయలేదని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలోని వరద కాలువని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొరిక్యాల నుంచి గంగాధర బైక్ ర్యాలీ చేపట్టారు. బైక్ ర్యాలీతో గంగాధరకు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావుకు స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు గజమాలతో సత్కరించారు. అనంతరం హరీష్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాలరావుపల్లి గ్రామంలో ఎండుతున్న వరి పంటల్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు ఆయన ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు కాలువలు లేకపోవడం వల్లే భూగర్భ జలాలు అందక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. రైతు భరోసా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు పెట్టి బావులు తవ్వించినా ప్రయోజనం లేకుండా పోయింది అన్నారు. అనంతరం స్థానిక రైతులతో చిట్చాట్ నిర్వహించిన హరీష్ రావు వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. 2 మోటార్లు నడవడం ద్వారా ఈ ప్రాంతంలో చెరువులన్నీ నింపి జాలు కాలువల ద్వారా రైతాంగానికి నీళ్లు అందుబాటులో ఉండేది. బావులల్లో నీళ్లు ఉండేవి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక్క మోటార్ నారాయణపూర్ ప్రాజెక్టులో నడపడం వల్ల కానీ లేదా మిగతా కాలువ పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఇక్కడ దాదాపు ఒక గోపాలరావుపల్లి గ్రామంలోనే 400-500 ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి ఉంది. మల్లాపూర్లో కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. సో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని యుద్ధ ప్రాతిపదికన అక్కడ 2 మోటార్లు నడపాలని, ఒక జేసీబీ పంపితే ఒక 7-8 గంటలు జేసీబీ గట్టిగా పనిచేస్తే 400 ఎకరాల్లో పంట కాపాడే అవకాశం ఉంది. మరి ప్రభుత్వానికి కనీసం ఒక జేసీబీ పంపే తెలివితేటలు కూడా లేవా? ఒక జేసీబీ పంపించి ఆయనతో కాలువ సాఫ్ చేస్తే ఆ కాలువలో ఉన్న తుంగ కానీ కాలువలో ఉన్నటువంటి మట్టిని తీసేయడం ద్వారా ఒక 500 ఎకరాల్లో పంట కాపాడేటువంటి అవకాశం ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించాలని, నారాయణపూర్లో 2 మోటార్లు నడపాలని, కాలువను పూర్తిగా తీసి రైతాంగానికి నీళ్లు అందించి పంటలు కాపాడాలని చెప్పి ఈ గోపాలరావుపురం ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చొప్పదండి నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కాలువలు పారేది కాళేశ్వరం నీరు కదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో చొప్పదండి, జగిత్యాల, మెట్పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని అందించామని గుర్తు చేశారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుకు చిల్లి గవ్వ కూడా కేటాయించలేదన్నారు. మెదక్, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో సాగుకు వినియోగించేది కాళేశ్వరం నీరు కాదా అని దుయ్యబట్టారు. వరద కాల్వ కింద ఉండే రైతులకి మక్క వేసుకుందామన్నా నీరు లేని పరిస్థితి నెలకొందన్నారు. వరద కాల్వని జీవనదిగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుని 96% నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది అన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాటలు చెప్పడం తప్ప తట్టడు మట్టి తీసిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిందంటాడు. ఈ నిమిషానికి వరద కాలువలో ఉన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా? ఇలా వరద కాలువలో నీళ్లు వచ్చినాయంటే, వరద కాలువ రిజర్వాయర్గా మారిందంటే లక్ష్మీ పంప్ హౌస్ నడుస్తూనే కదా వరద కాలువలోకి నీళ్ళు వచ్చినాయి. ఇలా వరద కాలువ నీళ్లు కాళేశ్వరం నీళ్ళు. అవి వరద కాలువను రిజర్వాయర్గా మార్చడం ద్వారా ఇటు చొప్పదండి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, బాల్కొండ నియోజకవర్గాలకు అద్భుతంగా సాగునీరు అందించినటువంటి ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకు
గత 2.5 సంవత్సరాల్లో నువ్వు 2 రూపాయలు కూడా ఇస్తలేవు. కాలువలు తవ్వితే ఇంకో 10 లక్షల ఎకరాలకు నీళ్లు పోవడానికి సిస్టమ్ అంతా రెడీగా ఉంది. 96% ప్రాజెక్టును గౌరవెల్లిని బీఆర్ఎస్ఏ పూర్తి చేసింది. 2.5 ఏళ్ళైనా గౌరవెల్లి ప్రాజెక్టు ఆ మిగిలిన 4% పనులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఇటీవల జగిత్యాల పర్యటన సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ పై డాక్టర్ సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి చదువు రాదా అని ప్రశ్నించడం సరికాదు అన్నారు. తాము కూడా సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చని, కానీ దేశ ప్రధానిపై తమకు గౌరవం ఉందన్నారు. తాము కూడా పీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చని, కానీ దేశ ప్రధానిపై తమకు గౌరవం ఉందన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కులాలు మతాల పేరు చెప్పి రాజకీయం చేస్తానంటే నడవదని, జరిగే అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్లలో ఎక్కువ ఓట్లు వచ్చాయనే ఉద్దేశంతోనే నవోదయను అక్కడికి మంజూరు చేసి జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం ఇచ్చారని విమర్శించారు. కేంద్రీయ విద్యాలయానికి తాను ఇంతకు ముందే స్థలాన్ని మంజూరు చేసినట్లు చెప్పారు. తాను కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకోలేదని, కేవలం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు. అన్ని మతాల వారు ఓటేసి గెలిపించారు. నేను నిరంతరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలక్షన్లప్పుడు పనిచేయకపోతే ప్రజలే తీర్పిస్తారు, లేదా ఆ పార్టీ ముందే పక్కన పెట్టినా పెడుతుంది. దానికోసమే రాజకీయాలకు రాలే, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. పనుల కోసమే పోయినామని చెప్పి ఇక మళ్ళీ రేపు ప్రెస్ మీట్ మొదలు పెట్టచ్చు. ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు కదా, చాలా తెలివిగలవారు, చాలా సంతోషం. అందరికీ తెలివి ఉంటుంది, ఉండదని ఎవరు అంటాం. ఏది పడితే అది మాట్లాడచ్చు. దానికి ఏమైనా ట్యాక్స్ ఉందా, ఏమైనా ఉందా, మన ఇష్టం. నోరు వచ్చింది కదా అని మాట్లాడచ్చు. చాలాసార్లు చాలా మాట్లాడిర్రు. మాట్లాడిన ప్రతిదానికి జవాబు ఇవ్వం. జగిత్యాల ప్రాంత అభివృద్ధికి చేస్తే ఇన్ని మాటలు అన్నారు. మీరు అన్నారు నా కింద 7 పనిచేస్తారు. కింద కాదు, మీరు పార్లమెంట్ సభ్యులు, మేము శాసనసభ్యులం, మీతో కలిసి పనిచేస్తాం. నా కింద అన్నారు. ఓకే, మీరు పెద్ద, మీరు ఏదైనా మాట్లాడతారు. మీరు ఆవేశపరిలో లేకపోతే మీరు ఏదన్నా నడుతుంది అనుకుంటారో అది వారి ఇష్టం. వారి విజ్ఞతకు వదిలేస్తున్నా. వారు కించపరిచే విధంగా మాట్లాడిన విజ్ఞతకు వదిలేస్తాం. ఏకవచనంతో మాట్లాడిన విజ్ఞత వదిలేస్తాం. మీ ముఖ్యమంత్రికి చదువు రాదు, నాకు చదువు బాగుతుందని మాట్లాడారు, వారి విజ్ఞతకు వదిలేస్తాం. అంతేగాని నా ముఖ్యమంత్రి అన్నాడని మీ ప్రధానమంత్రికి చదువు వస్తుందా, ఛాయా అమ్ముకున్నాడని నేను అన్నా. ప్రధానమంత్రిని గౌరవించుకుంటాం మేము. అట్లనే మరి మీ ద్వారా నేను కాల్వ పూడికతీత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. రామగుండంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. రామగుండం మండల పశు వైద్యశాల, సబ్ రిజిస్టర్ కార్యాలయం, అంతర్గా మండలం కుందనపల్లి కేజీబీవీ పాఠశాలని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామగుండం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేయాలి అన్నారు. మసీద్ చివరస్తా నుండి లింగాపూర్ వరకు చేపట్టిన 4 లైన్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ఆటంగా ఉన్న పైప్ లైన్ తరలింపు పనుల్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ శాఖ డీఈ అప్పల్నాయుడు, ఏఈ రాజ్ కుమార్, రోడ్డు భవనాల శాఖ ఏఈ జావిద్, ఇతర అధికారులు ఉన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివ కళ్యాణ మహోత్సవం వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు కార్యక్రమాల్లో భాగంగా వేద పండితులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పూజా కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివ కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య మండపారాధన, అవాహిత హోమం,
ఔపాసనం, బలిహరణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి సమయంలో సదస్యం, ఔపాసనం, బలిహరణం కార్యక్రమాలు జరిపించారు. సివిల్స్ ఫలితాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన యువత సత్తా చాటింది. జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేటకు చెందిన పూదరి రాహుల్ సివిల్స్ ఫలితాల్లో 748వ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు గంగలక్ష్మి, మల్లేశం వ్యవసాయం చేస్తున్నారు. సోదరుడు రవితేజ పీజీ వైద్య విద్య చదువుతుండగా సోదరి రాజశ్రీ డిగ్రీ పూర్తి చేశారు. రాహుల్ విద్యాభ్యాసమంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే సాగింది. 7వ తరగతి వరకు జగిత్యాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు పోరండ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివగా బాసరా IIITలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఒకసారి గ్రూప్ 1 పరీక్ష రాశారు. సివిల్స్ లక్ష్యంగా హైదరాబాద్లో శిక్షణ తీసుకుంటూ పరీక్షలకు సన్నద్దమయ్యారు. తొలిసారి ఆశించిన ఫలితం రానప్పటికీ రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. మూడో ప్రయత్నంలో 748వ ర్యాంకు సాధించారు. IAS, IPS కాకుండా ఇతర సర్వీసుల్లో ఉద్యోగం వస్తుందని భావిస్తున్నారు. అన్న వైద్య విద్యకు ఎంపికవడం తనకు స్ఫూర్తినిచ్చిందని రాహుల్ తెలిపారు. ప్రతిరోజు 8 నుండి 10 గంటలు చదివారని, IAS సాధనే తన భవిష్యత్ లక్ష్యమని చెప్పారు. నాకు నిన్న వెలువడిన సివిల్స్ 2025 ఫలితాల్లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 848 ర్యాంక్ వచ్చింది. ఇది నాది 3వ అటెంప్ట్ అండి. లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను, బట్ ర్యాంక్ రాలేదు. ఈసారి ర్యాంక్ రావడం జరిగింది. సో నా స్కూలింగ్ వచ్చేసి జగిత్యాల జరిగింది 1 to 7th, అండ్ 8th to 10th వచ్చి జెడ్పీహెచ్ఎస్ పోరండ్ల. అండ్ దాని తర్వాత నా ఇంటర్ ప్లస్ గ్రాడ్యుయేషన్ అనేది IIIT బాసర్లో జరిగింది. సో దాని తర్వాత నుంచి నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను. నా సర్టిఫికేట్ వచ్చేసి IAS, దానికోసం ప్రయత్నించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఊరు అన్నపేట, జగిత్యాల జిల్లా. మాకు 3 పిల్లలు. మా బిడ్డ కూడా టీటీ చేసింది. పెద్ద అయినా కూడా డాక్టర్ పీజీ చిన్న అబ్బాయి కూడా కష్టపడుతూ కొడుకు పూదరి రాహుల్, చిన్న కొడుకు అనేటువంటి పూదరి రాహుల్ నిన్న వెలువడిన సివిల్ ఫలితాల్లో 748 ర్యాంక్ వచ్చింది. మా కొడుకు చదువు అంటే ప్రైమరీ పాఠశాల మందం జైత్యాల చదివిండు. తర్వాత జడిపిహెచ్ పురాణంలో చదువుకున్నాడు 10th వరకు. 10th మంచి మార్కుల వలన బాసర IIITలో మంచి సీట్ వచ్చింది. బాసర్లో కూడా 6 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ కోర్స్ పూర్తి చేసుకొని ఆ నుంచి నాకు సివిల్కి ప్రిపేర్ అవుతానా అంటే ఆ నుంచి హైదరాబాద్ పోయి సివిల్కి ప్రిపేర్ అయ్యిండు. దాన్ని నేను ప్రోత్సహించాను. ఇక 748 వచ్చింది. అయితే పోయినసారి ఇంటర్వ్యూ దాకా పోయి మరి వచ్చిండు. పోయినసారి వెళ్ళలేదు. ఈ 3వ అటెంప్ట్లో మంచి ర్యాంక్ వచ్చి మాకు అందరికీ సంతోషం. పెద్దపల్లి జిల్లా ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ DMHO డాక్టర్ శ్రీరామ్ హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా కల్తీ పదార్థాల వినియోగం వల్ల క్యాన్సర్ వ్యాప్తి పెరుగుతుంది అన్నారు. మొదటి దశలో క్యాన్సర్ ను గుర్తిస్తే మనిషిని బతికించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, ఓదెల ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ షాహాబాజా ఖాన్, సర్పంచ్ సతీష్, డాక్టర్ల బృందం పాల్గొన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రామగుండం సూపరింటెండెంట్ గారు వీరి అందరి సహకారంతో ఈరోజు ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ క్యాంపు ఏర్పాటు చేయనుంది. దీంట్లో భాగంగా ఈరోజు జనరల్ మెడిసిన్ సంబంధించి జనరల్ ఫిజిషియన్ గారు వచ్చారు ఇక్కడికి. మరియు ఎముకలకు సంబంధించిన డాక్టర్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ గారు, మరియు పిల్లలకు సంబంధించిన పిల్లల వైద్య నిపుణులు, మరియు డెంటల్ పండ్ల డాక్టర్ గారు, మరియు స్త్రీ వైద్య నిపుణులు గైనకాలజిస్ట్ గారు, మరియు కంటి
వైద్య నిపుణులు ఆఫ్థాల్మాలజిస్ట్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వీరందరిచే ఇక్కడి ప్రజలకు స్పెషలిస్ట్ వైద్యం అందించడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఈ 99 రోజులలో పిల్లలందరికీ టీకాలు, మిస్ అయిన పిల్లలకు టీకాలు వేయించడము మరియు గైనిక్ సంబంధించి ఏమైనా. సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాతరాజుపల్లి అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ లెవెల్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారులకి అన్నప్రాసన, సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి చిన్నారులకి అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం యూనిఫామ్లు పంపిణీ చేశారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డిని అంగన్వాడీ టీచర్లు సన్మానించారు. ఆ ఊరు చిన్నదే కానీ అక్కడి సర్పంచ్ చేసిన ఆలోచన మాత్రం పెద్దది. ఏళ్ల తరబడి గ్రామస్తుల ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిని దెబ్బతీస్తున్న బెల్ట్ షాపులని పూర్తిగా మూసివేయించింది. తన గ్రామాన్ని మద్యపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఆ సర్పంచ్ నడుం బిగించారు. ఇందుకు గ్రామస్తులు కూడా సహకరించడంతో ఇక్కడ మద్యపాన నిషేధం విజయవంతంగా అమలవుతోంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామ సర్పంచ్ తులా మనోహర్ రావు పాలకవర్గం సహకారంతో గ్రామంలో ఈ నెల 1 నుండి మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు. గ్రామంలో బెల్ట్ షాపులు పెరిగిపోవడంతో యువత మద్యానికి బానిసై డబ్బులు వృధా చేయడమే కాకుండా అనారోగ్యానికి గురి అవడం పట్ల సర్పంచ్ తులా మనోహర్ రావు చెల్లించిపోయారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మద్యపానం వల్ల జరుగుతున్న అనర్థాలను వివరించి గ్రామస్తులను చైతన్యపరిచారు. మార్చి 1 నుండి గ్రామంలో అన్ని బెల్ట్ షాపులు మూసివేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మిన వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా పంచాయతీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొట్లపల్లి గ్రామ ప్రజల ఆరోగ్య దృష్ట్యా అనేక రోజులుగా మద్యం సేవించి ఈ గ్రామంలోని యువత మద్యం బానిసై కొంతమంది మరణానికి కారణం కూడా జరిగింది. ఈరోజు గ్రామ ప్రజల అండతోని అలాగే మా పాలకవర్గ సహకారంతో ఈరోజు మార్చి 1వ తారీఖు నుండి బెల్ట్ షాపుల నిర్వహణను నిలిపివేయడం జరిగిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బెల్ట్ షాప్ వ్యాపారులు కూడా నిర్వాహకులు కూడా సహకరించడం జరిగింది. అలాగే గ్రామ ప్రజలు, మహిళలు కూడా దీనిపై ఇది అందరి బాధ్యత. ఎందుకంటే ఈ గ్రామంలోని యువత అనారోగ్యానికి గురికాకుండా ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మద్యం విక్రయాలను తగ్గించాల్సిన అవసరం, బాధ్యత అందరిపైన ఉంది. మా గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా గ్రామ సర్పంచ్ తులా మనోహర్ రావు ఎన్నికల ప్రచారంలో నిర్వహించినప్పుడు గ్రామస్తులు, మహిళలు బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల గ్రామంలోని యువత పెడదారి పట్టి గంజాయికి అలవాటై అల్లర్లకు పాల్పడుతూ అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామ సర్పంచ్ తులా మనోహర్ రావు దృష్టికి తీసుకురావడంతో మార్చి 1వ తారీఖు నుండి గ్రామ పంచాయతీ పాలకవర్గం మా సర్పంచ్ గారు గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులను బంద్ చేయించడం హర్షించదగ్గ విషయం. గ్రామ సర్పంచ్ తులా మనోహర్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముట్లపల్లి గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయడం జరిగింది. ఇలా బంద్ చేయడం వల్ల యువత పెడదారిన పట్టకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని బెల్ట్ షాపులన్నీ బంద్ చేయించడం జరిగింది. ఇందుకు మా పాలకవర్గ సభ్యులందరూ వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు సార్. గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయడం జరిగింది. సర్పంచ్ గారికి మా కృతజ్ఞతలు. మా మహిళా సంఘాల తరపున కూడా కృతజ్ఞతలు సార్. ధన్యవాదములు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 2వ రోజులో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, కమిషనర్ మల్లికార్జున ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి బైపాస్ రోడ్లోని చెత్త చెదారాన్ని శుభ్రం చేశారు. ఈ కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ హజారీ పర్యవేక్షించారు. తొలగించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు. నిర్మాణ వ్యర్థాలని జేసీబీ సహాయంతో తొలగించి దామెరకుంట వద్ద ఏర్పాటు చేసిన
సిఐఎండి కలెక్షన్ పాయింట్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో పర్యటించిన ఆయన మూడపల్లి, కట్టలింగంపేట గ్రామాల్లో చేపట్టిన మహిళా సమైక్య భవన నిర్మాణాలకి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ద్వారా ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు రామస్వామి, ఏఎంసీ చైర్మన్ తిరుపతి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, సర్పంచులు అవారి రమేష్, పులిసత్యం తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం, వ్యక్తిగత సమస్యల పరిష్కారం, ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని అందరికీ అందివ్వాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో నిస్సాయాలందరికీ సాయాన్ని అందిస్తూ అపానాస్తం అందించడం లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతాం. వాటి సందర్భంగా మీ అందరికీ కూడా రాబోయే తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా 99 రోజుల ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోండి. నిన్నటి రోజే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పెద్దల తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన క్రమంలో గౌరవెల్లి ప్రాజెక్టు అసంపూర్తిగా ఉన్నందుకు ముఖ్య కారకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్టు నేటి వరకు పూర్తి కాకుండా ఉండడానికి కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని మంత్రి చెప్తున్నారని, కానీ ఆ సమస్యలు క్రియేట్ చేసిందే మంత్రి పొన్నం ప్రభాకర్ అని ఆక్షేపించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో త్రాగునీరు, సాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇన్ఛార్జి మంత్రి పేరిట హైదరాబాద్ లో మంత్రి కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజల సమస్యలపై తప్పకుండా ఉద్యమిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, సర్పంచులు సాంబారి భారతమ్మ, కొమరయ్య, కిషన్ రెడ్డి, ఆకవరం భవానీ, శివప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎండాకాలం మొదలైంది. మీరు మానేరు నుంచి నీళ్ళు సంవత్సరాల 3 నెలలు అవుతున్నది. మాటలకే పరిమితమై మోటార్ సైకిల్ మీద గట్టు మీద తిరగడం తప్ప మీరు చేసింది ఏంది నాకు చెప్పాలి. మీరు ఏం చేయలేదు. మీరు ఇప్పటివరకు మీతో ఏమైతే లేదు. ఒక మంత్రి కాకపోతే ఇంకెవరికి అవుతుంది ఈ రాష్ట్రంలో కూడా నాకైతే అర్థమవుతలేదు. ఇక్కడ మేము మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే హడావుడిగా మీరు మీ ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీటింగ్ పెట్టుకొని గౌరవెల్లి ప్రాజెక్ట్ తీసుకొస్తాం, దానికి కావాల్సిన నిధులు చేస్తాం, కొంచెం కేసులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే చేస్తాము అని చెప్పి మాట్లాడతాము. ఎవరికి చెప్తారు ఇవన్నీ వచ్చేట్లు? ఎవరు క్రియేట్ చేసిన టెక్నికల్ ప్రాబ్లమ్స్? చేసింది ఎవరు? చేసింది మీరే కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఆ రోజు కాంగ్రెస్ గురించి సంబంధించిన వ్యక్తులే కదా. ఈ పేర్లు ఇండివిజువల్గా చెప్తే బాగుండదు, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ కాబట్టి బాగుండదు. ఇవాళ హుస్నాబాద్లో ఉన్న రైతాంగానికి నష్టం చేసే దాంట్లో నెంబర్ 1 వ్యక్తి ఎవరు కదా అంటే గౌరవెల్లి ప్రాజెక్ట్ రాకుండా ఉండడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం శ్రీ ఆండాల్ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. చివరి రోజు వేడుకల్లో భాగంగా స్వామివారికి సేవాకాలం, నిత్యాహ వాహనం, పూర్ణాహుతి, బలిహరణం, చక్రస్థానం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ కణమేని చక్రధర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ సతీష్ చంద్రరావు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్లు సరితా రమాపతిరావు, భైరనేని వెంకటేశ్వరరావు, శృతి, కమిటీ చైర్మన్ బాలమల్లు, విద్యాసాగర్ రావు, గ్రామస్తులు పాల్గొన్నారు. చైర్మన్ గారు చిట్నేని మాధవ వెంకటేశ్వరరావు గారు, చైర్మన్ గారు గంభీరపేట బాలమల్లు రాజమౌళి గారు, కమిటీ సభ్యులందరి సహకారం, గ్రామస్తులందరి సహకారంతో ఎక్కడ లేని విధంగా కన్వీనర్ రీతిలో గూడెం గ్రామంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా బ్రహ్మోత్సవాలు 2 కళ్ళు కూడా చాలా మనకంతా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈసారి హైదరాబాద్ నుంచి వెళ్ళి పంతులు ప్రత్యేక బృందం వారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజలు ప్రతి సంవత్సరం మాదిరిగానే
ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా జరుగుతున్నది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రతిమ ఫౌండేషన్ సమన్వయంతో చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ బోయినపల్లి హరణి హాజరై మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల విద్యార్థులకి చెస్ బోర్డులని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరణి మాట్లాడుతూ చెస్ ద్వారా వ్యూహరచన, ఏకాగ్రత, మేధోశక్తి, విద్యార్థుల్లో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెంపొందుతుంది అన్నారు. ఆటల్లో ఓడినా మళ్లీ గెలుస్తామనే నమ్మకం కలుగుతుందని, ఓటమి మరో గెలుపునకి పునాది అవుతుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూమయ్య, చెస్ నెట్వర్క్ ఫౌండర్ కోదాడ సుధీర్, డాక్టర్ చెన్నాడి అమిత్ కుమార్, జిల్లా చెస్ బోర్డు అధ్యక్షుడు గసికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ గారు వారి స్ఫూర్తితోటే వారు చెప్పారు మీరు ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేయండి, ఇది ఒక మంచి కాజ్ అని చెప్తే మేము ముందుకు రావడం జరిగింది. మీతో పాటు మేము పర్వతగిరి మండలం, అది వరంగల్ డిస్ట్రిక్ట్లో, సో అక్కడ కూడా మేము ఆ గ్రామానికి కూడా ఆ మండలం కూడా మేము డొనేట్ చేయడం జరిగింది చెస్ బోర్డ్స్. సో మేము డొనేట్ చేసాం కాబట్టి మీరందరూ పిల్లలు ముందుకు వచ్చి నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. నేర్చుకుంటారా? 100 మందికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ చేస్తే అవునా కదా. మిగతా గేమ్స్ నువ్వు క్రికెట్ ఆడాలంటే నువ్వు మంచి టాలెంట్ ఉన్నా కానీ స్ట్రెంగ్త్ ఉండాలి. కబడ్డీ ఆడాలన్నా నీకు టాక్టిక్స్ ఉన్నా కానీ నీ పవర్ అండ్ స్ట్రెంగ్త్ కోసం ముందు నీ సమకూర్చుకోవాలి. అదే చెస్ లో నువ్వు ఆడుతూ నీ గ్రోత్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. చెస్ అనేది అంత ఇంపార్టెంట్ గేమ్. డెఫినెట్లీ చెస్ అనేది కొత్తగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతలేదు. పురాతన కాలం నుంచి మహాభారతం ఇవన్నీ దగ్గర నుంచి కూడా చెస్ అనేది మన ఓన్ చేసుకున్నాం. మన భారతదేశంలో పుట్టింది చెస్. కానీ క్రమేపీగా దీనికి ప్రోత్సాహం లేక వెనుకబడిపోయింది. సో అట్లీస్ట్ ఇప్పుడు మన ప్రభుత్వం ఆలోచించి అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గ పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు నవ్వులు పూయించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గోపాలరావుపల్లి రైతులతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి అనే రైతుకు ఫోన్ కాల్ రావడంతో గమనించిన హరీష్ రావు సదరు రైతు ఫోన్ తీసుకున్నారు. తాను లచ్చిరెడ్డిని మాట్లాడుతున్నానని చెప్పి అనంతరం తాను హరీష్ రావునని చెప్పడంతో అవతలి వ్యక్తి ఫోన్ కట్ చేశారు. మళ్లీ అవతలి వ్యక్తికి ఫోన్ చేసి తాను హరీష్ రావునని, ఇక్కడ రైతులతో మీటింగ్ లో ఉన్నానని చెప్పడంతో పక్కనే ఉన్న రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా నవ్వారు. హరీష్ రావు మాట్లాడుతున్నా, రచయ పటేల్ నా పక్కన ఉన్నాడు. ఏం సంగతి? ఇలా శక్తి పల్లెకాడు ఉన్నాం, మాట్లాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. నిన్న రామడుగు మండల కేంద్రంలో 52 ఈనెల గౌరమ్మ అనే వృద్ధురాలి హత్య జరిగినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన ఆమె చిన్న కుమారుడు అనిల్ కుమార్ ను అరెస్టు చేసినట్లు చెప్పారు. నేరానికి ఉపయోగించిన కత్తి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డబ్బు, బంగారం విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు దారితీసినట్లుగా ఏసీపీ వివరించారు. ఈ సమావేశంలో సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ రాజు పాల్గొన్నారు. వాళ్ళ పెద్ద అన్నయ్య మహేష్ సింగపూర్ నుంచి వెళ్ళి ఒక 5 లక్షల రూపాయలు పంపిస్తాడు. అదేవిధంగా వీళ్ళు వడ్లు అమ్ముకున్న పైసలు 4 లక్షల రూపాయలు ఉంటాయి. అదేవిధంగా రైతు బంధు సంబంధించినవి 1 లక్ష రూపాయల దాకా ఉంటాయి. మొత్తం 10 లక్షల రూపాయలు వాళ్ళ తండ్రి అయిన కొమరయ్య బ్యాంకులో ఉంటాయి. సో అటు పైసలు ఇతను ఈ అనిల్ కుమార్ అనే వ్యక్తి తన అవసరాల నిమిత్తం వాడుకుంటాడు. తీవ్రంగా ఇతన్ని ఇబ్బంది పెట్టుడు, లేకపోతే డబ్బులు తీసుకురమ్మని చెప్పుడు చేస్తున్నాడు. ఇతను అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయని అబద్ధాలు ఆడుతున్నాడు. అబద్ధాలు ఆడుతుంటే ఎట్లా ఏం చేయాలని, ఇప్పుడు ఈ పైసలు ఇవ్వబడుతుంది ప్లస్ అదేవిధంగా గోల్డ్ ఎక్కడి నుంచి తీసుకురావాలనే ఉద్దేశంతో, ఏదో ఎట్లా చేసినా ఈ పెళ్లిని ఆపితే డబ్బులు ఇవ్వబడతాయి అనే ఉద్దేశంతో, ఏం చేస్తే పెళ్లిని ఆపగలుగుతామని ఆలోచించి ఇతను కొంచెం వింతగా ప్రవర్తన చేసుకుంటూ ఆ రోజు 5వ తారీఖు మధ్యాహ్నము ఇదే రామడుగు గ్రామంలో పెళ్లి ఉన్నది కదా బట్టల కొరకు అని చెప్పి వెంటనే మళ్ళీ ఇక్కడ ఇంటి నుంచి వెళ్ళి కరీంనగర్కి వెళ్తాడు. వాళ్ళ ఫాదర్ కూడా ఫంక్షన్లో ఉండిపోతాడు. ఇదే అదనుగా భావించి మృతురాలి చిన్న కొడుకైన అనిల్ కుమార్ 5వ తారీఖు నాడు మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో అతను వాళ్ళ ఈ మదర్ గౌరమ్మ మంచి గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆమెను బలవంతంగా నోరు నొక్కుపట్టి కత్తితో ఆమె మెడను కట్ చేయడం జరుగుతుంది. ఎట్లా చేసి పెళ్లిని ఆపాలనే ఉద్దేశంతో
ఆ డబ్బులు కట్టబడతాయి అనే ఉద్దేశంతో వాళ్ళ తల్లిని చంపడం అని చెప్పి ఒప్పుకుంటాడు. అతని దగ్గర నుంచి ఒక కత్తిను అదేవిధంగా ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేయడం జరుగుతుంది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.